ముందుగా ఇలాంటి తుఫానుల వల్ల నష్టపోయేదండి ఇద్దరండి. ఒకడు రైతండి, ఇంకొకడు పాడి రైతండి. ఇప్పుడు పాడి రైతుకి తుఫాను వలన ఎందుకు నష్టపడిపోతాడంటే, ఆయన ఉన్న స్థలంలో ఎక్కడో ఒక పాక గాని, లేపోతే ఒక రేకుల షెడ్ గాని యేసుకొని, దాంట్లో ఇలా ఆవులు కట్టుకుంటారండి. ఇలాంటి తుఫానుల వల్ల ఈ షెడ్‌లు మాత్రం ఎంతవరకు ఆగుతాయో మీరు చెప్పండి. దీనికి ఇప్పుడు మాకైతే పక్కన మాకు బిల్డింగ్ ఉంది కాబట్టి, బిల్డింగ్‌లో మేము ఇలా ఏర్పాటు చేసుకొని, ఒక దాంట్లో ఆవులు కట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇంకో గదిలో ఆవులకు సంబంధించిన పచ్చిగడ్డి గాని, ఎండుగడ్డి గాని, దానా గాని మేము సదుపాయం పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం. దాంట్లోనే ఇంకో కొంచెం మిగిలిన స్థలంలో మళ్ళీ మేము ఆవులు కట్టుకోవడానికి కింద గడ్డెయ్యేసి మేము గదిలో ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఉంది కాబట్టి మేము చేసుకున్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడో రైతు ఉంటారండి, పాడి రైతు. ఎక్కడో పాకేసుకొని పాకలో 4 దూడలు కట్టుకుంటారండి. అలాంటోళ్ళు పరిస్థితి ఏంటంటారు? ఇలాంటి తుఫాన్‌లొచ్చినప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్తారో, ఎక్కడ కడతారో ఆటిలిని ఎక్కడ చూత్తారంటారు? ఇప్పుడు మాకైతే ఇది ఉంది కాబట్టి మేము ఇలాగే చేస్తున్నాం. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ ముందు హెచ్చరిక తుఫాన్ ఉందంటే అండి 3 రోజుల నుంచి మనం గవర్నమెంట్ అంతా భారీ తుఫాన్ ఉంది, భారీ తుఫాన్ ఉందని హెచ్చరించారండి. ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసి మనం ఇలాగా స ఇప్పుడు ఎక్కడ ఏం కట్టుకున్నామో మనం చూసుకున్నాం. అదే కొన్ని కొన్ని సార్లు మనకి రాత్రులు వచ్చేస్తాయి తుఫాన్లు. అలాంటప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే పిడుగులొచ్చినప్పుడు, ఇలాంటి భారీ వర్షాలొచ్చినప్పుడు అంతేనండి. ఇలాంటి వల్ల ఇలా పాడి రైతులు నష్టపోతారండి ఎక్కువ. ఇంకొకరంటారా రైతండి. ఇంకా మనం చెప్పవసరం లేదండి రైతు కోసం. ఎంతో కష్టపడి ఏమో పంట పండిస్తారండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా చేతికి వచ్చే టైంకి ఇలాంటి తుఫాన్లని, భారీ వర్షాలని, ఈదురుగాలులొచ్చి పంటలు ఎలా నష్టపోతారండి ఇప్పుడు. ఇంకా ఇయన్నీ దేవుడే చూడాలండి. ఇలా గదిలో మా ఆవుల్ని, బయటేమో మా గేదె గారిని కట్టుకున్నామండి. రైతులందరిని ఇంకా దేవుడే చూడాలి.